హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా స్పీడ్గా ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. సో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈరోజు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాము. నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు పిచ్చ కోపం వచ్చింది. సో చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి ఈరోజు. సో అదంతా మాట్లాడుకుందాము. సో థంబ్‌నెయిల్ పెట్టినట్టుగా థంబ్‌నెయిల్‌లో ఏదైతే పెట్టామో యష్మి సైకో బిహేవియర్‌కి ఒక నమస్కారం అని పెట్టా కదా! సో నిజంగా ఎంత సైకోలా చేస్తుందంటే వామ్మో! గేమ్ కోసం ఒకళ్ళ ప్రాణం తీసేయమన్నా తీసేసేలాగుంది. అంత దారుణంగా బిహేవ్ చేస్తుంది. థంబ్‌నెయిల్‌లో ఒకటి పెట్టలేదు. సో మర్చిపోయాను. అదేంటంటే పృథ్వీ. నిజంగా పృథ్వీ అమ్మో! చాలా సైకోలాగా బిహేవ్ చేస్తున్నారు. పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు గూడా. అసలా మాట్లాడుకుందాము. అండ్ నబీల్ ఈరోజు గేమ్ బాగా ఆడాడు. అండ్ నిఖిల్ గూడా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫైనల్లీ ఆట ఆరంభించాడు అనిపించింది. నిన్నటి ఎపిసోడ్‌లో బాగా ఆడాడు. సో ప్రతి ఒక్కటి గూడా మాట్లాడుకుందాము. అండ్ ఫస్ట్ అయితే టాస్క్ అయితే ఇచ్చారు గదా! డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి ఒక టాస్క్ పెట్టి సో ఫస్ట్ టాస్క్ 25,000 టాస్క్ అయితే పెట్టాడు. అండ్ ఆ టాస్క్ ఏంటంటే సోనియాకి, మణికంఠకి అండ్ ఇంకా విష్ణుప్రియకి పెట్టాడు. సో ఎవరి పేర్లయితే చెప్తారో వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు పూల్‌లోకి వెళ్లి దూకాలి అన్నప్పుడు సో వాళ్ళని ఆపే ప్రయత్నం హౌస్‌మేట్స్ చేశారు. బట్ హౌస్‌మేట్స్ ఆపడానికి ట్రై చేసినప్పటికీ ప్రియ ఫస్ట్ పరిగెట్టింది. దూకేస్తదేమో అనుకున్నాము. బట్ అక్కడ పడిపోయేసరికి అండ్ విష్ణుప్రియ పూల్‌లోకైతే దూకింది. సో విష్ణుప్రియ ఫస్ట్ టాస్క్ అయితే విన్ అయింది. అండ్ 25,000 గెలిచింది. మంచిగా ఆడదాము. సో ఇలా టాకిల్ చేస్తూ ఉంటే ఎవరికైనా ఏమైనా దెబ్బలు తగిలితే తర్వాత ఏంటి అన్నట్లుగా నిఖిల్ మాట్లాడుతా ఉంటాడు. సో దానికి యష్మి పెద్ద నోరేసుకొని పడిపోతది నిఖిల్ మీద. ప్రతి దానికి నువ్వు మమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేస్తున్నావు. అలా అయితే ఎలాగా? మా గేమ్ మేము ఆడతాం గదా! ఏంటి అన్నట్లుగా పెద్ద కళ్ళేసుకొని, పెద్ద నోరేసుకొని పడిపోతది నిఖిల్ మీద. సో అసలు వీళ్ళంత డిస్కషన్ ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇంకొక కామెడీ ఏంటంటే ఇంకా ఏకంగా ఆదిత్య ఓం గారు బుక్ తీసుకొచ్చి ఇదిగో చదవండి ఈ బుక్‌లో ఏముంది అనేది అని చెప్పి బుక్ తీసుకొస్తాడు. సో బిగ్ బాస్ రూల్స్‌కి వ్యతిరేకంగా చేస్తే ఖండిస్తారు, పంపిస్తారు హౌస్‌లో నుంచి అన్నట్లుగా డిస్కషన్ చేసుకుంటారు. సో దానికి కూడా పృథ్వీ మరి నిన్నెందుకు పంపించలేదు అని చెప్పి పృథ్వీ కూడా అడుగుతాడు. సో అంత డిస్కషన్ చేయాల్సినంత అవసరం కూడా లేదు నన్ను అడిగితే. లాస్ట్ సీజన్స్‌లో వాళ్ళందరూ ఆడారు. సో వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ప్రతిదానికి ఏంటో ఓవర్‌గా ఇమాజిన్ చేసుకొని ఎక్కడికో ఎళ్తున్నారు. సో అక్కడితో అది అయిపోయింది ఆ డిస్కషను. దాని తర్వాతొచ్చేసి మణికంఠ అండ్ నిఖిల్. సో ఇద్దరు గూడా మణికంఠ ఫస్ట్ ఆకలికి తట్టుకోలేక హౌస్‌మేట్స్‌ని దోస పిండి అడిగి సో దోసలైతే వేసుకొని తింటాడు. దానికి బిగ్ బాస్‌కి ఎక్కడో మండుతది. సో బిగ్ బాస్‌కి మండి వార్నింగ్ అయితే ఇస్తాడు. మీరు నేను చెప్పిన దాని మీద మీరు నిలబడతారో లేదో నేను చూసాను. బట్ మీరది నిలబడలేకపోయారు. ఇదొక్కటే ఛాన్స్. సో ఈసారి ఎప్పుడు అలా చేయొద్దు అని చెప్పి వార్నింగ్ అయితే ఒక చిన్నపాటి వార్నింగ్ అయితే ఇస్తాడు. సో అది కూడా మిడ్‌నైట్ 2:00కి. ఇక్కడ ఇంకొక పాయింట్ యష్మి గురించి నచ్చనిదేంటంటే అసలు ఈరోజు యష్మి చాలా చండాలంగా ఆడింది. సో గేమ్స్ ఏం ఆడట్లేదు గానీ ప్రతి ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చీఫ్ ఏదో తన లక్కీ మీద అయ్యి ఇప్పటి వరకు వచ్చింది అని అయితే చెప్పొచ్చు. అసలు చాలా టూ మచ్ చేస్తుంది గేమ్‌లో. వాళ్ళ చికెన్ దొంగతనం చేసింది. సో విష్ణు వల్ల పాలు విరిగిపోతే బిగ్ బాస్‌ని అడిగారు. అప్పటికి బిగ్ బాస్ పంపించలేదు. సో తర్వాత బిగ్ బాస్ పంపించాడు. ఈలోపు వీళ్ళు పాల ప్యాకెట్ తీసుకొని వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అక్కడ కూడా చాలా టూ మచ్‌గా మాట్లాడుతది. సో మీరు కూడా మా చికెన్ దొంగతనం చేశారు కదా! అని చెప్పి విష్ణు నార్మల్‌గా అడుగుతది. దానికి కూడా పెద్ద నోరేసుకొని ఎవరు చూసారు? నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? నీకెవరు చెప్పారు మేము దొంగతనం చేశామని చెప్పి అని చాలా తీసి పైగా ఒకవేళ తీయకుండా తనంత ఆర్గ్యూ చేసినా, తనంత నోరేసుకొని అరిసినా ఒక విధంగా ఉంటది గానీ ఆల్రెడీ తను తీసి గూడా అంత అసలు తీయనట్లుగా నోరేసుకొని మాట్లాడడం అనేది అస్సలకి నాకు నచ్చలేదు. సో, అండ్ అక్కడ గూడా లోపలికెళ్ళి ఆహ్, బిగ్ బాస్ వీళ్ళకి ఏ ఫుడ్ ఇవ్వకపోతే బావుండు, పాల ప్యాకెట్లు పంపించకపోతే బావుండంటుంది. అంటే తను అంత సైకోలాగా ఆలోచిస్తుంది. అంటే పక్కన వాళ్ళు కడుపు కాలితే ఈమెకేంటో అంత ఆనందం నాకు అర్థం కాలేదు. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ టాస్క్ అనమాట. నిఖిల్, పృథ్వీ అండ్ ఇంకా నబీల్ అనమాట. సో, ఈ ముగ్గురికి బాల్స్ ఎవరి బాల్స్ అయితే ఒక ట్రయాంగిల్ షేప్‌లో ఒక రోప్ ఇచ్చి సో, దాన్ని పట్టుకొని వదలకుండా బాల్స్ అనేది వాళ్ళ బాస్కెట్‌లో వేయాలి అంటారు. సో, అక్కడ నిజంగా పృథ్వీ గెలవాలని ఆడితే ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ పృథ్వీ ఏం చేస్తాడంటే పక్కనోడు ఓడిపోవాలని ఆడుతున్నాడు. అందుకని ఆ అబ్బాయే ఓడిపోతున్నాడు. సో, ఇక్కడ జరిగిందేంటంటే బాల్స్‌ని వెయ్యాలి అన్నప్పుడు సో, చాలా ఇరిటేటింగ్‌గా ఆడుతున్నాడు గేము. నిఖిల్ బాల్స్ అన్నీ కూడా చెల్లాచెదురు చేసాడు. బాస్కెట్‌లో వెయ్యనీయకుండా చేద్దామని. బట్ ఫైనల్‌గా తనే ఓడిపోయాడు. నిఖిల్ ఇక్కడ చాలా ఇంటెలిజెంట్‌గా ఆడాడు. రోప్ అనేది చుట్టేసుకొని తనంతట తనే రోప్‌ని వదిలేసేలాగా పృథ్వీ అంతటికి పృథ్వీయే రోప్‌ని వదిలేసేలాగా ఆడాడనమాట. ఇక్కడ నాకు నిఖిల్ ఆట చాలా బాగా నచ్చింది. అండ్ నబీల్‌కి కూడా చాలా బాగా ఆడాడు నిన్న గేమ్‌లో. సో, ఫైనల్లీ మనందరం వెయిట్ చేస్తున్నట్టు నిఖిల్ గేమ్ అయితే స్టార్ట్ అయ్యింది అనైతే నాకైతే అనిపించింది. సో, మీ అందరికీ నిన్న నిఖిల్ గేమ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ తర్వాతొచ్చేసి నిఖిల్ గెలిచినప్పుడు ఆ టాస్క్‌లో బాల్స్ టాస్క్‌లో
నైనిక ఫుల్ హ్యాపీ. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అసలు వాళ్ళ టీమ్ ఓడిపోయిందని తనకు బాధే లేదు. నాకైతే చాలా కామెడీగా అనిపిసి ఎంత నిఖిల్‌తో ఫ్రెండ్‌షిప్ చేసినా కూడా అట్ ద సేమ్ టైమ్ తన క్లాన్ మెంబర్‌కి సపోర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా తన మీద ఉన్నింది. కానీ అది తను చేయలేదు. అసలు తను మర్చిపోయింది తన టీమ్‌లో ఒక మెంబర్ కూడా ఓడిపోయాడని మర్చిపోయి ఫుల్ హ్యాపీ గెంతులేసింది, డాన్స్‌లేసింది. నిఖిల్ గెలిచాడని చెప్పి. అమ్మ బాబోయ్! అది అది నచ్చలేదు. నైనిక సైడ్ నుంచి నాకసలు అది నచ్చలేదు. ఎందుకంటే నిన్న నైనిక ఫెయిల్ అయింది ఆ విషయంలో. సో, నాకైతే అదే అనిపిచ్చింది. అండ్ థర్డ్ టాస్క్ వచ్చేసి స్పెల్లింగ్ టాస్క్ ఇచ్చారనమాట. అందులో యష్మి అండ్ మణికంఠ, నైనిక ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. అక్కడ కూడా మణికంఠ గెలిచాడనమాట. సో, మణికంఠ గెలిచాడు. అమౌంట్ అనేది గెలుచుకున్నాడు. ఫోర్త్ టాస్క్ గ్లాస్‌లో డ్రింక్ అనేది మనం వేసి ఎవరు పోసినప్పుడు ఫస్ట్ అది కిందకి డ్రాప్ అవుతదో సో వాళ్ళు అవుట్ అయినట్టు. మిగిలిన ఇద్దరు క్లాన్స్‌కి హాఫ్ ఆఫ్ అమౌంట్ వస్తది 1,00,000లో అని చెప్పాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆదిత్య, అభయ్, నిఖిల్ అనమాట. ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఆదిత్య ఓం గారు వచ్చిన ఒక్క ఛాన్స్‌ని కూడా ఉపయోగించుకోలేదు అనిపించింది. బికాజ్ ఎందుకంటే ఫస్టే బాటిల్ మొత్తం పోసేసాడు. ఆ తర్వాత ఉన్న ఓ 2, 3 ఛాన్సుల్లో అభయ్ అండ్ నిఖిల్ ఒక్కొక్క డ్రాప్ వేశారు. ఆ తర్వాత ఆయనకి పోయడం రాలేదు. సో అవుట్ అయిపోయాడు. సో ఈజీగా నిఖిల్ అండ్ అభయ్ గెలిచారు. సో ఫోర్త్ టాస్క్ అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ టాస్క్ అనమాట. సో ఈ ఫిఫ్త్ టాస్క్‌లో జరిగింది ఏంటంటే అన్యాయం. ఎవరికి? నబీల్‌కి అనమాట. సో ఈ టాస్క్ ఏంటంటే సాక్సెస్ ధరించాల్సి ఉంటుంది. సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. డాన్స్ ఎయ్యాలి అని చెప్తారు. ఈ టాస్క్‌కి ప్రేరణని సంచాలకుగా వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇక్కడ జరిగిందేంటంటే అసలు నేను దీనికోసమే థంబ్‌నెయిల్ పెట్టాను యష్మి కోసం. అసల సైకో బిహేవియర్, వర్స్ట్ బిహేవియర్ ఇంకా ఎన్నైనా చెప్పొచ్చు ఆ అమ్మాయికి. అసలు ఏంటి? ఎందుకంటే అంటే ఊరికే అనట్లేదు. సో అది కేవలం యష్మి వాళ్ళ టీమ్ అంతా గూడా వాళ్ళే గెలవాలి. ఫ్రాడ్‌గా ఆడుతున్నారు. చాలా నిజాయితీగా అయితే లేరు. ఆటలో చాలా మోసం జేసి, తప్పులు జేసి, సైకోలాగా బిహేవ్ జేసి గేమ్స్ అయితే ఆడుతున్నారని అనిపించింది. ఇంకా యష్మి గురించి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఫుడ్ తీసేసుకొని నేనెప్పుడు తీసుకున్నాను రా సామి అని చెప్పి అంటుంది. వామ్మో! అదేం మాటలు, అదేం ఫ్లిప్పింగో అసలు ఎంత ఫ్లిప్ చేస్తుందంటే వర్డ్స్ చాలా ఫ్లిప్ చేస్తుంది. సో ఇంకా అండ్ అక్కడ గూడా సో మణికంఠని ఔట్ చేసినప్పుడు మణికంఠని ఔట్ చేసినప్పుడు అభి కూడా ఔట్ అవ్వాలి. కానీ అభిని ఔట్ చేయలేదు. అభికి ఇంకొక ఛాన్స్ ఇచ్చినప్పుడు మణికంఠకి కూడా ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. మణికంఠని పంపించేసింది ఔట్ అని చెప్పి. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే పృథ్వీని ఔట్ అన్నప్పుడు వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోలేదక్కడ. వెళ్ళిపోకుండా ఎంత సేపు డిస్కస్ చేశాడంటే చాలా సేపు డిస్కస్ చేశాడు. ప్రేరణ చాలా క్లారిటీగా చెప్పింది యూ ఆర్ ఔట్ అని చెప్పి. అయినా కూడా చాలా సేపు డిస్కస్ చేస్తున్నప్పుడు బయట నుంచి యష్మి మీరు చూసినట్లయితే ఎపిసోడ్ బయట నుంచి కేకలు పెడుతుంది. నువ్వు ఔట్ అవ్వలేదు. నువ్వు ఆడు. నువ్వు ఆర్గ్యూ చేయి అన్నట్లుగా. అమ్మో! చాలా తెలివిగా నిన్న ప్రేరణనైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. ఎక్కడ అంటే అభయ్ విషయంలో, మణికంఠ విషయంలో ఫస్ట్ ఇద్దరు ఔట్ అన్నప్పుడు చాలా తెలివిగా అంటే ఆ గోలలో ప్రేరణని చాలా తెలివిగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి సో ఇప్పటి నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి గేమ్ ఇప్పటి నుంచి ఎవరు కొట్టుకోవద్దు, ఎవరు వద్దు అన్నట్లుగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేపించింది గేమ్. ఆ తర్వాత మణికంఠని పంపించింది. అభయ్‌ని పంపించలేదు. ఆ తర్వాత పృథ్వీ ఔట్ అన్నప్పుడు కూడా అసలు వద్దు, రావద్దు, ఇంకా ఫైట్ చేయి అని చెప్పి పృథ్వీని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. సో వాళ్ళ క్లాన్ మెంబర్స్‌ని ప్రతి ఒక్కళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అది చాలా తప్పనిపించింది. అండ్ పృథ్వీ ఫైనల్లీ బయటకొచ్చాడు. అండ్ ఇక్కడ విష్ణుప్రియ విషయంలో కూడా తప్పనిపించింది. సో నిజంగానే మనకి కూడా అలాగే అనిపించింది. కింద పడినప్పుడు గూడా తోసేసినప్పుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. సో, అబ్బాయి తోయలేదు అని చెప్పాడు. బట్ స్టిల్ తను బెనిఫిట్ ఆఫ్ డౌట్‌లో ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. తర్వాత గూడా సో, తన కాలు మీద అబ్బాయి కాలు పెట్టినప్పుడు తను ఎలా లెగుస్తది? సో, అక్కడ విష్ణుప్రియని కూడా ఔట్ చేసింది. సో, అది అయిపోయింది. ఆ తర్వాత నబీల్ విషయంలో జస్ట్ అది 5 సెకండ్స్ కూడా ఉండదు. నబీల్ అన్నట్టుగా ఎపిసోడ్‌లో 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ ఉంటది. సో, అతను ఇంటెన్షనల్‌గా దాచిపెట్టినట్లయితే మనకి కూడా అనిపించలేదు. ఒకవేళ తను ఇంటెన్షనల్‌గా దాచిపెట్టినా తనేమైనా ఎక్కువ సేపు దాచిపెట్టలేదు. జస్ట్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ దాచిపెట్టాడు. దానికి అంత ఫైట్ చేసి అంతమంది నోరేసుకొని పడిపోయి అసలు డాన్స్‌లు విష్ణుప్రియ ఔట్ అయినప్పుడు కూడా చాలా అసలు మేనర్స్ లేకుండా సోనియా వీళ్ళందరూ క్లాప్స్, డాన్స్ ఏంటసల హ్యుమానిటీ బిహేవియర్ ఎలా బిహేవ్ చేయాలి? ఇన్ని కెమెరాస్ ఉన్నాయి ఏంటి అని చీప్ బిహేవియర్ అనమాట ఆ సోనియా గూడా. సో, బట్ ఫైనల్లీ నబీల్‌ని కూడా ఔట్ చేసింది ప్రేరణ. అక్కడ నాకు కరెక్ట్ అనిపించలేదు. తను నిజంగా నబీల్‌కి అన్యాయం చేసింది. అది వీకెండ్‌లో నాగార్జున సార్ మాట్లాడాలి అనైతే నేనైతే అనుకుంటున్నాను. పాపం అనిపించింది. చాలా బాగా ఆడుతున్నాడు. అలాంటప్పుడు తనకు అలా జరగడం అనేది నాకు నచ్చలేదు. సో, ఫైనల్లీ తనని కూడా ఓడించారు. బయటకైతే పంపించారు. అండ్ ఇక్కడ సో, ఫైనల్‌గా అభయ్, నిఖిల్ మిగిలారు. సో, ఒకళ్ళ కాలు మీద ఒకళ్ళు కాలు పెట్టేసరికి వాళ్ళకి దెబ్బ తగులుతది. సో, సాక్స్ తీసేస్తారు. సో, సంచాలక్ ఇద్దరికి హాఫ్ ఆఫ్ అమౌంట్ ఇస్తది. ఇద్దరు విన్నర్స్ అని చెప్పి అనౌన్స్ చేస్తది.
సో, ఫైనల్లీ ఎపిసోడ్ అయితే ఇది గైస్. నాకు ఈ రోజు నచ్చని పాయింట్స్ ఏంటో ఫైనల్‌గా క్లియర్‌గా మళ్ళీ చెప్తాను. సో, ఫస్ట్ యష్మి సైకోలాగా బిహేవ్ చేస్తుంది. పక్కనోడిని గెలిచినా గూడా వాళ్ళకి ఆ ఆనందం అనేది లేకుండా చేస్తుందనమాట. అంత చండాలంగా బిహేవ్ చేస్తుంది. అండ్ పృథ్వీ వేస్ట్ గేమ్ ఆడుతున్నాడు. పక్కనోళ్ళు ఓడిపోవాలి అన్నట్లుగా ఆడితే ఈయన ఎప్పటికి గెలవడు. సో, తన దగ్గర ఉంది. ఆ స్కోప్ గెలవడానికి స్కోప్ ఉంది. స్ట్రెంత్ ఉంది. బట్ తను దాన్ని మిస్‌యూజ్ చేసుకుంటున్నాడు అని అనిపిచ్చింది. అండ్ నబీల్‌కైతే నిన్న అన్యాయం జరిగింది. తను గేమ్ ఆడాడు. తను అసలు ఓడిపోవాల్సిన వ్యక్తి అయితే కాదు ఆ టాస్క్‌లో. కానీ ప్రేరణ తప్పుడు డెసిషన్ వల్ల తను ఓడిపోయాడు. అండ్ గ్రూప్ గేమ్ అయితే ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. నబీల్ చాలా హర్ట్ అవుతాడు గూడా పాపం. ఎందుకంటే తను ఓడిపోయినప్పటికి నైని గూడా అసలు రాదు. తన టీమ్ అయినప్పటికి, తన క్లాన్ చీఫ్ అయినప్పటికి అసలు వచ్చి బాగా ఆడామని అప్రిషియేట్ జేయడమో, లేకపోతే బాధపడొద్దులే నెక్స్ట్ ఆడదాము అని కన్సోల్ జేయడమో ఏమీ లేకుండా హాయిగా అక్కడ అక్కడ ప్రేరణ దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటూ కూర్చుంటది. అసలు ఒక్క పృథ్వీ కోసం నిజంగానే నబీల్ అన్నట్టు అంతమంది లెగుస్తున్నారు. అది నిజమే. ఆ అబ్బాయి కోసం నోరేసుకొని పడిపోతున్నారు. అసలు గెలవనివ్వట్లేదు ఎవరిని గూడా. ఆ యష్మి, ప్రేరణ వీళ్ళందరూ నోరులేసుకొని పృథ్వీ, సోనియా 'పృథ్వీ' కోసమే అంతమంది ఫైట్ చేశారు నిన్న. అసలది రాంగ్ అనిపిచ్చింది. దీని మీద నాగార్జున సార్ ఖచ్చితంగా అడగాలి. సాటర్‌డే అడిగితే బావుండు అని అనుకుంటున్నాను. ఇదైతే నా ఒపీనియను. సో, మీకేమనిపిచ్చింది అనేది గూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ జేసుకోండి. అలాగే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ మర్చిపోకుండా ప్రెస్ ఐకాన్‌ని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో, రివర్స్‌లో చెప్తున్నాను. సో, బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో, అంతే ఈ వీడియో. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.